హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి సారీలోన చివర మనమైతే బ్లౌజ్‌కును సారీకి మిడిల్‌లోన ఇట్లాంటివి వస్తాయి కదండీ! ఇలాంటివైతే కట్ చేసి పడేస్తాం కదా! అవి పడేయకుండా వీటితో కూడాను మనము టజల్స్ అనేవి కుట్టుకోవచ్చండి. మోడల్ లట్కన్ అనేవి కుట్టుకోవచ్చు. ఇగోండి చూసారు కదా! ఇలాంటివి వేస్ట్ క్లాతులతో కూడా మనము టజల్స్ అనేవి రెడీ ఇంకా చూపిస్తాను. ఇగో చూసారా? ఇలాంటి క్లాతులనమాట. పడేయకూడదు. ఇగోండి ఈ టైపు. క్లాత్ తోటి ఈ మోడల్ లట్కన్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇవ్వండి చూసారా ఈ విధంగా అనమాట. ఇట్లా ఎలా తయారు చేయాలనేది ఫుల్గా అయితే వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. మనం వేస్ట్గా పడేసిన ఇలాంటి పీసులతోటే మనమైతే లట్కన్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఎలాగనేది. సో ఇప్పుడు చాలా సారీలకైతే ముడులేస్తారు కదండీ! ఆ ముడుల వైపు అయితే ఇలాంటివి ఉంటే కట్ చేయకూడదండి, చూసుకోవాలి. తర్వాత ఈ బ్లౌజ్ ఉంటుంది కదా! బ్లౌజ్‌కి సారీకి మిడిల్‌లోనే ఇట్లాంటిది ఇస్తాడండి. ఇది తీసేసి మనమైతే జిగ్‌జాగ్ చేసేసుకోవాలి కదా! అలాంటప్పుడు ఈ పీసులు మనకి చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. ఈ పీసులు కూడా మనం బయట పాడేయకూడదు. ఇగో చూసారా ఇవన్నీ. ఎక్కువగా అయితే టైలర్స్ దగ్గర ఇవి ఉంటాయండి. ఇవైతే పడేస్తారు కదా! ఈ పడేయకుండా మనమైతే టజల్స్ అనేవి ఎలాగా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్‌గా అయితే చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి ఇప్పుడు ఇది రెడీ చేస్తాను చూడండి. ఈ 2 పీసులు అయితే తీసేసుకున్నాం కదా! ఇగోండి 2 పీసులు కింద కట్ చేసుకున్నాం కదా! ఇది డైమండ్ షేప్‌లోన ఇప్పుడు కట్ చేసేయాలి. ఇగో మార్కింగ్ చేస్తాను చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయండి పీస్‌ని. ఇగో చూసారా ఈ విధంగా కట్ చేసేసుకుంటే తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను ఎలాగనేది. ఇగోండి మరి లైన్ మీదే కాకుండా కొంచెం ఎడ్జ్ కట్ చేయండి. అయిపోయింది కదా! ఈ విధంగా వచ్చింది కదండీ! ఏమొచ్చింది పొడుగు వెడల్పులో అయితే 4.5, 6.5 వచ్చిందండి. అయిపోయినాక ఇప్పుడు ఇగోండి ఇలాగా స్ట్రైట్‌గా మార్కేసుకోండి. వీడియోలో చూపించాను కదా! ఈ విధంగా. ఈ పీస్ లెంత్ ఎంత ఉందో అంతవరకు ఇగోండి ఈ థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్ వైపు ఏమొచ్చి ఇలాగ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసేసి ఇలా కట్ చేసేయండి. తర్వాత పైన క్లాత్ ఉంది కదండీ! అక్కడ మిడిల్‌లోకి ఇప్పుడు నేను కట్ చేశాను కదా! ఆ విధంగా కటింగ్ చేసుకోండి. కట్ చేసిన పీస్‌ని ఇప్పుడు జాయింట్ అనేది చేయాలండి. చెప్తాను. ఇగోండి ఈ చివరొచ్చాయి చూసారా? ఇలాంటి థ్రెడ్‌లనమాట. థ్రెడ్‌లొచ్చేటప్పుడు ఇంకా అది ఉంచుకుంటే మనకి ఇలా టజిల్స్ మోడల్ ఇట్లా కుట్టుకోవడానికి ఈజీగా ఉంటదండి. బావుంటది. లుక్ కూడా బానే ఉంటది. ఫైనల్‌గా చూపిస్తానండి. ఇందులోన 2 మోడల్లేస్తే నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఆ 2 చూడండి ఎలాగున్నాయనేసి. ఇగోండి ఇప్పుడు కుట్టాను చూసారా? ఆ కుట్టు ఎక్కడ పడిందంటే క్లాత్ మీద పడింది. ఈ ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలాగ తీసేయాలి. ఇగోండి ఇలా తీసేయాలి. ఆ కిందని కుచ్చులాగా ఉంది కదండీ! దాని మీదయితే కుట్టు రాకూడదు. ఎందుకంటే లెంత్ తక్కువుంది కదా! ఆ కుచ్చులు లెంత్ అనేది తక్కువుంది కదండీ! అందువల్ల. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూస్తే మీకు అర్థమైతదండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా చివర క్లాత్ ఉంటాయి చిన్న చిన్నవి అది తీసేయాలి. తర్వాత చూసారా ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చిందనమాట. ఇక్కడ కొంచెం పల్చగానే ఉన్నాయి కదండీ! ఇవి డబుల్ షేడ్‌లో కూడా మనం వేసేసుకోవచ్చు. లేదంటే సింగిల్‌గానే వేసేసుకోవచ్చు. డబుల్ ఏసామనుకోండి కొంచెం ఎక్కువగా అందంగా కనిపిస్తది. 2 టజల్స్ అనేవి నేను కుడతాను కదండీ! అప్పుడు డబుల్ ఏసి మీకు చూపిస్తాను ఎలాగనేది. ఇగోండి ఇప్పుడు ఇది ఉంది కదా! దీన్ని ఇగోండి థ్రెడ్ తీసేసుకోండి. ఇలాగా మిడిల్‌లోకి పెట్టేసుకోండి థ్రెడ్ అనేది. పెట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేయండి. తర్వాత ఇక్కడట రఫ్ చేసుకోండి. క్రాస్‌గా ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. చూసుకోండి దళసరిగా ఉంటది కదా! నీడిల్ అనేది ఇరిగిపోతది. కొంచెం స్లోగా ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి. ఇలాగ అయిపోయినాక తీసేసేయాలి. ఈ పక్కనే చిన్న క్లాత్‌లు ఉన్నాయి కదండీ! అవనేది ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఉల్టా తీయండి. ఇగోండి ఇలాగా. ఇగో చూసారా? ఇవన్నమాట. ఈ జరీ ఉన్నాయి కదండీ! ఈ జరీ థ్రెడ్ అనేది మనము డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసామనుకోండి, ఇక్కడ ఎక్కువ కనిపిస్తది నిండుగా. ఇక్కడ ఇప్పుడు పల్చగా ఉన్నాయి కదండీ! ఇది రెండోది ఇంకోటి కుడతానండి. దానికి చూపిస్తాను. డబుల్ ఏసి చూపిస్తాను. ఇగోండి ఫైనల్‌గా ఈ విధంగా వచ్చింది. ఈళ్ళకి కూడా మనము రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లో వేస్ట్‌గా పడేయకుండా ఈ విధంగా నీట్‌గా ఈ మోడల్‌లో కూడా మనం రెడీ చేసుకోవచ్చు. మొత్తం ఒకే లెవెల్‌లో ఉండేటట్టుగా మిగతావి ఇలా కట్ చేసేయడమే.
ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు రెండో చూపిస్తాను చూడండి. ఇంకో కలర్ క్లాత్ తీసేసుకున్నాము. ఇగోండి ఈ జరీ సైడు థ్రెడ్ లాగా ఉంది కదండి, అవైతే తీసేసుకొని మనం ఎంత కావాలో అంతవరకు ఇలాగ కట్ చేసేయాలి. కొంచెం పైన క్లాత్ ఉంచుకొని కట్ చేయాలండి, ఎందుకంటే కుట్టేటప్పుడు ఆ క్లాత్ మాత్రమే మనకి టజల్స్ యాడ్ చేసేటప్పుడు అందులోకి వెళ్ళి స్టిచ్ చేయాలన్నమాట, దానిలో పెట్టేసి. అయిపోయింది కదా. ఇప్పుడు ఇగోండి దీన్ని నేను రెడీ చేస్తాను చూడండి. ఈ పీస్ ఒక పీసే తీసేసుకోవాలండి, ఇందాక 2 పీసులు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక పీసే తీసేసుకొని ఇలాగ ఒక ఫోల్డింగ్ మీదే కుట్టేసుకోండి. ఈ చివర డబుల్ ఫోల్డింగ్ అయిన అవసరం లేదండి, ఒక ఫోల్డింగ్ మీదే కుట్టేసుకోండి. ఇలాగే 4 వైపులు కూడా వేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఇలాగా 4 వైపులు కూడా ఇలా కుట్టేసుకొని తీసేయాలి. చూసారా, నేను అసలు బయటికి తీయట్లేదు, నీడిల్ని అక్కడటే మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి తిప్పేస్తున్నాను. లాస్ట్లోనే తీసాను నీడిల్. ఇగోండి ఈ విధంగా వచ్చింది కదా. ఈ క్లాత్ని థ్రెడ్ తీసేసుకొని మిడిల్లోకి పెట్టేసి కరెక్ట్గా ఇగోండి చూపిస్తాను, ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకవైపే స్టిచ్ వేయాలండి. ఇగోండి ఒకవైపే స్టిచ్ వేయాలి. అంటే ఇది ఇంకొక డిజైన్ అండి. ఇది సింగిల్గా ఒకవైపే ఇలా కుట్టేసినాక ఇక్కడ థ్రెడ్లు ఉంటే ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు ఇది ఇలాగా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదండి. ఇందులోన మనము వేస్ట్ క్లాత్లు ఏవైనా లేకపోతే దూది ఉంటుంది కదండి, దూదైనా ఇందులో పెట్టేసి మనం కుట్టుకోవాలి. అంటే కొంచెం మోడల్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇగోండి వేస్ట్ క్లాత్లు ఉన్నాయి కదండి, ఇవి కొన్ని అందులో పెట్టేసి ఇలా చూపిస్తున్నాను వీడియోలో. ఈ విధంగా అనమాట, ఎన్ని కావాలో అంతవరకు ఇలా పెట్టేసి ఇది ఫోల్డింగ్ మీద ఇప్పుడు కుట్టేయకూడదండి. ఈ క్లాత్ తీసేసుకున్నాం కదా, ఇందాక చెప్పాను కదా డబల్ ఫోల్డింగ్ చేసేసి వేస్తే కొంచెం ఎక్కువగా నీట్గా కనిపిస్తాయని ఆ థ్రెడ్లు. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ మీద నేను మళ్ళీ కట్ చేస్తున్నాను చూడండి, ఇలాగనమాట. ఎంత కావాలో అంతవరకు ఒకసారి కొలిచేసుకొని ఇలాగ, అలాగైతే కొంచెం ఎక్కువ కనిపిస్తాయండి థ్రెడ్లు అనేవి. అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఇగోండి ఇటువైపు తిప్పేయండి. ఇలా ఓపెన్ ఉంది కదండి, అందులోపల ఇది పెట్టేసి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఎడ్జ్ని చివర ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. రఫ్ చేయండి ఫస్ట్, ఇలాగా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తర్వాత కట్ చేసేవచ్చండి. మనం ఇక్కడ ఎంత లావుగా పెడితే అంత ఎక్కువ థ్రెడ్స్ అనేవి నీట్గా బయటికి కనిపిస్తాయి. అయితే నేను డబుల్ పెట్టేసి మాత్రమే చూపిస్తున్నాను. ఈ చివర కట్ చేసిన పీస్ని మళ్ళీ 2 సార్లు ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఈ పైన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో పెట్టేసి ఇలా స్టిచ్ అనేది వేసేయండి. ఫైనల్గా చూసారా ఈ విధంగా వచ్చింది. ఈ జరీ క్లాత్ మరి కాదు కదండి, జరీ అయితే కొంచెం లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇది మామూలుగా సిల్క్ క్లాత్, అందువలన ఈ విధంగా వచ్చింది. ఈ చివర ఒకే లెవెల్లోన థ్రెడ్ అనేది కట్ చేసేయండి. ఇలాగా చూసారా ఫైనల్ లుక్ అనేది ఇలాగ వచ్చిందండి. ఇదే విధంగా మనకి ఎన్ని కావాలో అన్నిటి వరకు ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. ఇలాగ వేస్ట్గా అయిపోయిన క్లాత్లతో కూడా మనము కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చండి. చూసారు కదా, 2 మోడల్స్ అయితే ఇందులో చూపించాను. వేస్ట్గా పోయిన క్లాత్లతోటి కూడా మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా ఉపయోగపడితే వాళ్ళకి షేర్ చేయండి. ఇదిగోండి 2 రకాలు అనేది నేను రెడీ చేసి పెట్టాను. ఫైనల్గా లుక్ అనేది ఇలా కనిపిస్తుంది. చూసారు కదా, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.